ఒకే ఒక ప్రెస్ మీట్ అమరావతిపై చంద్రబాబు నిర్వాకంపై అంతులేని అవినీతిపై అనేక ప్రశ్నలు సంధించింది. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ రాష్ట్ర ప్రజలను ఆలోచింపజేసింది. ఆచరణ సాధ్యం కాదని తెలిసి భ్రమలు కల్పిస్తూ రాష్ట్రానికి ఏ రాజధాని లేకుండా చంద్రబాబు అధోగతి పాలు చేస్తున్నారా అన్న చర్చ మొదలైంది. తన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే చంద్రబాబు తీర్మానం అంటూ డ్రామాలు ఆడుతున్నారని క్లియర్ కట్గా తేలిపోయింది. 2014లో 50,000 ఎకరాల్లో అద్భుత రాజధాని అంటూ బాహుబలి సెట్టింగులు వేసింది ఆయనే. మౌలిక సదుపాయాలకు ఎకరాకు 2 కోట్లు అవసరం అన్నది ఆయనే. ఇప్పుడేమో మున్సిపాలిటీగా మిగిలిపోతుంది, మరో 50,000 ఎకరాలు అవసరం ఉంటుందని అంటున్నది ఆయనే. మొత్తంగా 1,00,000 ఎకరాల్లో మౌలిక సదుపాయాలకు 2 లక్షల కోట్లు అవసరమని చంద్రబాబు అంటున్నారు. చదరపు అడుగు నిర్మాణానికి 11 నుంచి 14 వేళ్లు ఖర్చు పెడుతున్నారు. సెల్ఫ్ ఫినాన్స్ ప్రాజెక్ట్ అంటూనే అప్పుల్లో ముంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ ప్రెస్ మీట్ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో మొదలైన చర్చ ఏంటంటే, చంద్రబాబు అవినీతి దాహంతో రాష్ట్రానికి రాజధాని లేకుండా పోతోందా? ప్రభుత్వానికి పరిపాలన అంటే అమరావతి మాత్రమేనా? మరే సమస్యలు పట్టవా? వైఎస్ఆర్సీపీ అమరావతిని వ్యతిరేకిస్తుందా? అసలు ఆ పార్టీ స్టాండ్ ఏంటి? చంద్రబాబు చెబుతున్న అమరావతి సాధ్యమవుతుందా? నిపుణులు ఏమంటున్నారు? అమరావతిలో మౌలిక సదుపాయాలకే 2 లక్షల కోట్లు కావాల్సి వస్తే మిగిలిన ప్రాంతాల అభివృద్ధి మాటేంటి? బాబు సెల్ఫ్ ఫినాన్స్ ప్రాజెక్ట్ అంటున్నారు, వైఎస్ఆర్సీపీ మాత్రం అప్పుల అమరావతి అంటోంది. మరి ఏది కరెక్ట్? అమరావతికి భూములు ఇచ్చినటువంటి రైతులు సంతృప్తిగా ఉన్నారా? బాబు విధానాలపై వారేమంటున్నారు? రాజధానిని మార్చకుండా చట్టం సవరించామంటున్నారు. అసలు ఎందుకు చట్టాన్ని సవరించాల్సి వచ్చింది? ఒకే ప్రాంతంలో లక్షల కోట్ల ఖర్చును ప్రజలు స్వాగతిస్తారా? అమరావతిపై రాష్ట్ర ప్రజల అభిప్రాయం ఏంటి? జగన్ ప్రతిపాదించిన మావిగన్ ఆచరణ సాధ్యమేనా? దానికున్న అనుకూలతలు ఏంటి? వైఎస్ఆర్సీపీ నాయకులను అమరావతి ద్రోహులని చంద్రబాబు ముద్ర వేస్తున్నారు. దీని నుంచి వారు ఎలా బయటపడతారు? అమరావతిని అవినీతికి కేంద్రంగా మార్చేశారా? కరప్షన్ కప్పిపుచ్చుకోవడానికే తీర్మానం అంటూ డ్రామాలాడారా? రాజధాని కోసం 2 లక్షల కోట్ల అప్పు ఎక్కడి నుంచి తెస్తారు? ఎన్ని దశాబ్దాలకు అమరావతిని నిర్మిస్తారు? ఈ ప్రశ్నలు ఈరోజు ప్రజల్లో మెదులుతున్నటువంటివి.